నమస్తే. ధాత్రి మహతి ఛానల్కు స్వాగతం. ఈ ఎపిసోడ్ అంశం మధ్య వ్యాకరణ సూత్రాలు. తాగు అన్నది ఆదేశాత్మక క్రియాపదం. బోతు కలిపితే తాగుబోతు మనుష్యవాచకం. తాగుడు తాగడం అన్నది భావార్థకం. తాగించు అన్నది మరొకరి ప్రమేయంతో జరిగే క్రియ. కలిసి తాగడం, ఒంటరిగా తాగడం, గుండెలు పగిలే డీజే చప్పుళ్లకు ఎగురుతూ తాగడం సందర్భాలను తెలిపేవి. నిజానికి తాగడానికి ఒక సందర్భం అంటూ ప్రత్యేకంగా ఉండదు. తాగడమే దానికదిగా ఒక సందర్భం. తాగడాన్ని వ్యాకరణం కూడా సరిగ్గా పట్టుకోలేదు. ఒక్కొక్క చుక్క కిక్కుగా ఎక్కే కొద్దీ భాష తడబడుతుంది, వ్యాకరణం మూగబోతుంది. భాషా శాస్త్రవేత్తలు, భాషోత్పత్తి శాస్త్రవేత్తలు సరిగ్గా దృష్టి పెడితే తాగుబోతుల భాష, వ్యక్తీకరణ, అందులో అంతర్గతంగా ఇమిడి ఉన్న ప్రత్యేకమైన వ్యాకరణం, ఉచ్చారణ భేదాల్లాంటి ఎన్నో భాషాపరమైన వినూత్న విషయాలు తెలిసేవి. తాగుబోతులకు భాషకు, తాగుబోతులకు ఆర్థిక రంగానికి, తాగుబోతులకు సమాజ శ్రేయస్సుకు ఉన్న ప్రత్యక్ష పరోక్ష సంబంధాల మీద జరగాల్సినంత పరిశోధనలు జరక్కపోవడం సమాజానికే వెలితి. తాగడం మీద లోతుగా చెప్పడానికి నాకు అర్హత, అధికారం, అభినివేశం, అనుభవం ఏమీ లేవు. ఏవైనా లోపాలుంటే తాగుబోతులు మధ్య మనసుతో అంగీకరిస్తారని సాహసిస్తూ ఇవి చెబుతున్నా. సంధులు, సందులు. భాషలో అక్షరాలు కలవడం సంధి. ఆకు ఆ చేరితే సవర్ణ దీర్ఘ ఆ అవుతుంది. ఆకు ఊ చేరితే గుణమై ఓ అవుతుంది. వ్యాకరణంలో పరిమితమైన సంధులే ఉన్నాయి. తాగడానికి ఉన్న సందులు లెక్కలేనన్ని. ప్రతి సందులో కిక్కిరిసిన చుక్కల లిక్కర్ షాపులే. ప్రతి సందులో బార్ అండ్ రెస్టారెంటులే. అన్ని సందులు మద్యానికి అనువైనవే. అక్షరాల మధ్య సందులుంటాయి. ఇళ్ల మధ్య, గుళ్ళ మధ్య, బళ్ళ మధ్య సందులో మద్యం షాపులే ఉంటాయి. సమాసాలు, సమోసాలు. రెండు పదాలు ఒకటి కావడం వ్యాకరణం పరంగా సమాసం. తాగుబోతు, బాటిల్ ఒకటి కావడం మధ్య సమాసం. దీనికి అనుషంగికంగా పల్లీలు, పకోడీలు, సమోసాలు నంజుకోవడానికి అదనం. విభక్తులు, ప్రత్యయాలు. డూము, ఊలు లాంటి విభక్తులన్నీ ప్రయత్నపూర్వకంగా బాటిల్ ముందు భయభక్తులతో అణిగి మణిగి ఉంటాయి. బాటిల్ కొరకు, బాటిల్ వలన, బాటిల్ పట్టి, బాటిల్ చేత, బాటిల్ యొక్క, బాటిల్ పైన, బాటిల్ కింద, బాటిల్ పక్కన, ఓమై బాటిల్, ఒరే బాటిల్, ఒసై బాటిల్. ఇలా అన్నీ బాటిల్ సంబోధన ప్రథమా విభక్తులే అవుతూ ఉంటాయి. ఆమ్రేడిత బహుళం. మొదట క్వార్టర్తో మొదలై ఆపై హాఫ్ బాటిల్ అయి చివర ఫుల్ బాటిల్ కావడం ఆమ్రేడితం. ఆమ్రేడితం అలవాటు కావడం బహుళం. నడక, నడత. తాగక ముందు నడిచేది తాగడం కోసం నడిచే నడక, తాగిన తరువాత నడిచేది తాగుబోతు నడత. సీసా, వీసా. నీ ఎదుట నిలబడు చనువే వీసా, అందుకుని గగనపు కొసలే చూసా, ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి వాలావే, ఇకపై తిరునాళ్లే అని ఈ మధ్య గీతగోవిందం సినిమాలో ఒక కవి ప్రేయసీ ప్రియుల మధ్య వీసా, పాస్పోర్టు, స్టాంపింగు, H1B, గ్రీన్ కార్డు, పర్మనెంట్ సిటిజన్షిప్ గురించి రాశాడు. అలా సీసా ముందు నిలుచోవడమే తాగుబోతులకు వీసా. బాటిల్ అందుకుని గగనపు కొసలే చూసా, ఇంకేం కావాలే, చాలే ఈ బాటిల్ చాలే, ఇకపై చుక్కల తిరునాళ్లే. చుక్కలు, దిక్కులు. తూర్పు తెలిస్తేనే మిగతా దిక్కులకు దిక్కు మొక్కు. బాటిల్ అన్ని దిక్కుల్లో ఉంటుంది. ఒకప్పుడు చుక్కలు పొడిచే వేళకే బాటిల్ సప్పని చుక్కలు గుక్కలుగా తాగేవారు. ఇప్పుడు చుక్కలకు పగలు రాత్రి తేడా లేదు. తాగనంత వరకే దిక్కులు. తాగిన తరువాత దిక్కులన్నీ దిక్కులేనివి అవుతూ ఉంటాయి. అప్పుడు సాటివారు దయదల్చి తాగిన వారికి ఇల్లు వాకిలికి దిక్కెటో చూపిస్తారు. సమాజంలో సాటి మనిషికి దారి చూపే ఔదార్యం అనాదిగా ఉంది. బాటిల్ గలగలలు, ఆదాయం కళకళలు. దేశ ఆర్థిక ప్రగతిలో, రాష్ట్రాల ఆర్థిక వనరుల పరిపుష్టిలో తాగుబోతుల కంట్రిబ్యూషన్ ఏటా కొన్ని లక్షల కోట్లు. నిజానికి తాగుబోతులు తమను తాము బలిపెట్టుకుంటూ సమాజ ఆర్థిక పురోగతికి పాటుపడుతున్న ఫ్రంట్ లైన్ వారియర్స్. మద్యంతో విశ్వశాంతి. ఇది డిబేటబుల్ సబ్జెక్ట్.
ప్రొఫెషనల్ తాగుబోతు తన మానాన తాను తాగి పడుకుంటాడు. అతను లేదా ఆమె వల్ల విశ్వశాంతి లేకపోతే సమాజానికి అశాంతి వస్తాయి. బాటిల్తో పోయేదానికి గొడ్డలెందుకు? కొన్ని పనులు లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా కావు. బ్లాక్ లేబులో ఓల్డ్ మాంకో 2,500,000 ఖర్చు పెట్టి సమర్పించుకుని ధారగా చుక్కలు ధారపోస్తే వెంటనే పని అయిపోతుంది. పెద్దల గౌరవ మర్యాదల దృష్ట్యా ఈ సబ్జెక్ట్లో లోతుగా వెళ్ళకూడదు, బాగోదు. మంచి చెడుకు మంచి నేస్తం. పెళ్ళికి ఆనందంతో తాగాలి, చావుకు విషాదంతో తాగాలి. మంచికి తాగాలి, చెడుకు తాగాలి, టైంపాస్కు తాగాలి, సరదాగా తాగాలి, కిక్కు కోసం తాగాలి, నిద్ర కోసం తాగాలి, నిద్ర పట్టక తాగాలి, హోదా కోసం తాగాలి, హోదా మరచి తాగాలి, వ్యసనంగా తాగాలి, పర్యవసానంగా తాగాలి, మర్చిపోయేందుకు తాగాలి, గుర్తున్నంత వరకు తాగాలి, తాగి తాగి ఊగాలి, ఊగి ఊగి తాగాలి, వాంతైనా తాగాలి, పేగులు పోయినా తాగాలి, ప్రాణం పోయినా తాగాలి, తాగుతూనే పోవాలి. దేశవ్యాప్తంగా ఎన్నికల వేళ మద్యం ఉత్పత్తిని ఉన్నదానికంటే కనీసం 3-4 రెట్లు పెంచినా ఆకస్మికంగా వచ్చి పడిన ఎన్నికల ఋతువు ప్రత్యేక డిమాండ్కు తగ్గట్టు మందు సప్లై చేయలేకపోతున్నామే అని దేశంలో అమ్ముడయ్యే మద్యంలో గత ఏడాది 25% ఉన్న విదేశీ ప్రీమియం మద్యం వాటా ఈ ఏడాది 40% అయ్యిందని నైతికంగా బాధపడుతున్న స్వదేశీ విదేశీ డిస్టిలరీ యూనిట్ల వారి దిగులు నేపథ్యంలో ఈ ఎపిసోడ్. మరో ఆసక్తికరమైన అంశంతో తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.